హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అచ్చ తెలుగు పిల్ల. ఈరోజు బెండకాయతో మజ్జిగ చారు ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తానండి. ఎప్పుడు మనం మజ్జిగ చారు తింటాం, కానీ ఇలా ఒక్కసారి బెండకాయతో ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుండిద్దండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక యూస్ఫుల్ టిప్ అనేది షేర్ చేస్తాను. ఇంతవరకు ఎవరు చెప్పుండరండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. బెండకాయ మజ్జిగ చారుకి కావాల్సిన పదార్థాలు: 1 కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక మనం కలుపుకోవాలండి. ఇవన్నీ ఆ పెరుగులో పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేశాక ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కలుపుకున్నది పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఒక టిప్ చెప్తానన్నాను కదండి. బెండకాయ ముక్కల్ని తరిగే ముందు ఆ చాకును నిమ్మ చెక్కతో రుద్దండి, లేదా నిమ్మకాయను కోయండి. బెండకాయ ముక్కలు జిగురు రాకుండా ఉంటాయి. వేయించడం సులువవుతుందండి. ఇప్పుడు మనం మజ్జిగ చారులోకి తాలింపు వేసుకోవాలండి. అదే కళాయి ఉంచుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు అనేది వేయండి. తర్వాత వెల్లుల్లి, 1 ఎండుమిర్చి అనేది యాడ్ చేయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు అనేది వేయండి. కరివేపాకు చిటపట అన్నాక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఆ తాలింపుని ఈ మజ్జిగ చారులోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఈ మజ్జిగ చారులోకి ట్రాన్స్ఫర్ చేశాక ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్నాక దాంట్లో కొన్ని పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు అనేది యాడ్ చేయాలండి. ఒకసారి అవి రెండు కలుపుకున్నాక మనం వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు అనేది కూడా ఈ మజ్జిగ చారులో యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన బెండకాయ మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడు మనం నార్మల్గానే తింటాం కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుండిద్దండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి.